నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైసు కార్డు కుటుంబాలకు శుభవార్త. నెలకు 26 కిలోల వరకు కొనుగోలు అవకాశం. ప్రభుత్వం అమలు చేస్తున్న బియ్యం ధరల స్థిరీకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 41 బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరం వై జంక్షన్లో ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ను ప్రారంభించిన అనంతరం జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ తదితర సూపర్ ఫైన్ బియ్యం కిలో 52 రూపాయలు, రా బియ్యం కిలో 50 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైస్ కార్డ్ కుటుంబానికి నెలకు 26 కిలోల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించామన్నారు. ఆధార్ ధృవీకరణ ఆధారంగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని, ఒకేసారి గరిష్టంగా 10 కిలోలు, 3 దఫాల్లో మొత్తం 26 కిలోల వరకు కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని 8 రైతు బజార్లు, 33 రైస్ మిల్లర్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన సూపర్ ఫైన్ స్టీమ్ బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి బి పార్వతి, సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎస్ఓ ఎం నాగాంజనేయులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. వైట్ కార్డు ఉంటుంది సార్. ఎక్కడ నుండి వచ్చారు? రైతేనా? పండించే ఉన్నాయా? ఎట్లా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా? ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? ట్రై చేశారా? ట్రై చేస్తే అవ్వలేదా? ఎంత తగ్గింది దిగుబడి? చెప్పి నాది 5-6 కేజీ కానీ 8 కేజీలే కాదు. అది కూడా ప్రొడక్ట్ బాగుంటలేదండి, ఈ సైజింగ్ వస్తలేదు. అందులో క్వాలిటీ కావాలండి. షైనింగ్ ఉంటే బాగాలేనట్టు. ఇక్కడ జనానికి కావాలి కదా సార్, షైనింగ్ కావాలి. కొనుక్కుంది కూడా ఎంతసేపు మెజారిటీ కావాలి. సేల్ చేసే వరకు కొంచెం ఎలాగా కొత్తగా ఎలా జనాలు కూడా షైనింగ్ ఉంటేనే
ఇంకేం ఇయ్యారు కదా మీరు వీటికి